న్యూస్ నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామ్మూర్తి నాయుడు చివరి చూపు కోసం కుటుంబ సభ్యులు బంధుమిత్రులు నారావారిపల్లె చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పటికే సీఎం చంద్రబాబు నారావారిపల్లెకి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఆయన కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. పార్టీ నేతలు అభిమానులు నివాళుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అక్కడ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దామోదర్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎవరెవరు వస్తున్నారు అంత్యక్రియల్లో పాల్గొనడానికి? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ? మనీషా, మనం ప్రస్తుతం ఏదైతే చంద్రబాబు నాయుడు స్వగృహం వద్ద ఉన్నామో పెద్ద సంఖ్యలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, అదేవిధంగా నారా రామ్మూర్తి నాయుడుకి సంబంధించిన సహచరులు ఆయన కడసారి ఏదైతే ఆఖరి చూపు కోసం ఆయన వెళ్తున్నాను చూడవచ్చు. మనం పెద్ద సంఖ్యలో ఇటు మహిళలు, కార్మికులు అందరూ వెళ్తున్నారు. ముఖ్యంగా ఏదైతే నారా రామ్మూర్తి నాయుడు 94 నుంచి 99 వరకు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఈ సమయంలో ఆయన చాలా వరకు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అందరితోనూ కలుపుగోలుగా ఉండడంతో పెద్ద సంఖ్యలో ఆయనకు అభిమానులు అంటూ సొంత అనుచరగణం కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. దీంతోపాటు ఏదైతే అన్నకు సంబంధించిన బాధ్యతలు కూడా ఇక్కడ నెరవేర్చే వ్యక్తిగా ఆయనకు పేరుంది. మరోవైపు ఏదైతే ఈరోజు ఆయన అంత్యక్రియలు మరికొంతసేపట్లో ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి ఏదైతే తమ తల్లిదండ్రుల సమాధి వద్దనే ఏర్పాట్లు చేశారో అందుకోసం ఇప్పటికే అక్కడ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇంతకు మునిపే 10 గంటల సమయంలో నారా చంద్రబాబు నాయుడు ఏదైతే నేరుగా విమానాశ్రయం నుంచి ఇంటికి చేరుకున్నాడు. తన సోదరుడి భౌతికాయం వద్దే ఉండి వచ్చిన వారందరితో ఆయన పలకరిస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యుల మొత్తం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు రామ్మూర్తి కుటుంబ సభ్యులంతా అక్కడ ఉన్నారు. వీరిని వచ్చిన వారు పరామర్శిస్తున్నారు. ఏదైతే మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఇప్పటికే లోపల ఉన్నారు. ఆయన కూడా వీరి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చాడు. పెద్ద సంఖ్యలో టీడీపీకి సంబంధించిన నేతలు ఇక్కడికి చేరుకున్నారు. వారంతా ఏదైతే నారా రామ్మూర్తి కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడుతో కలిసి అదే మృతదేహానికి నివాళులు అర్పించి వెళ్తున్న పరిస్థితి. మరోవైపు సామాన్యులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎస్ఆర్పురం. మీకు బాగా పద్నాపురం పరిచయం. ఎలా పరిచయం? మేము అప్పుడు మీటింగ్కి వస్తూ ఉంటాం కాబట్టి పరిచయం అవుతుంది. ఎలా ఉండేవాడు మీతో? సరదాగా ఉండేవాడు. మీరు? మా ఊరు. మీ ఊరు. ఎలా ఉండేవాడు మీతో? మాకు బాగా క్లోజ్గా ఉంటాడు. ఎలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉండేవాడు? ఇబ్బందులు ఉన్నా మాకు బాగా ఫ్రీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మాకు బాగా కలిసి మాది శ్రీకాళహస్తి. ఎలా ఉండేవాడు మీతో? కొంచెం చాలా బాగుండేవాడు. అంటే మీ ఊరు అల్లుడా? అల్లుడు గారు కాబట్టి, కోబాకు అల్లుడు గారు కాబట్టి మేము అక్కడ చూసేవాళ్ళం. కాళహస్తి మీతో అప్పుడు చాలా బాగుంటాడు. మీరు ఎక్కడి నుంచి? నగరాలు. ఎలా ఉండేవాడు మీతో అప్పుడు రామ్మూర్తి? ఫ్రెండ్ మారినాడు, ఎమ్మెల్యే ఫ్రెండ్ మారినాడు. అంటే అప్పుడు ఈ కాణిపాకం డెవలప్ చేసింది ఆయన? ఖచ్చితంగా ఆయనతో పాటు మేము కూడా ఉన్నాం అక్కడే. మీరు ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా మీరు? మేము మంగళంపేట పులిచెల మండలము పూనూరు నియోజకవర్గం మాది. అంటే ఎలా అప్పట్లో మీ నియోజకవర్గం? ఫస్ట్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన మాకు 94, 99 ఎమ్మెల్యేగా ఉన్నాడు. మంచి వ్యక్తి, మంచి ధైర్యశాలి, దానగుణం కలిగినాడు. పేద సాధనలకు మంచి చేసే వ్యక్తి. కోల్పోయినాం మేము. డెవలప్మెంట్ చేస్తాడు. మంచి డెవలప్మెంట్, మంచి వ్యక్తి, ధైర్యస్తుడు కూడా, చాలా ధైర్యం కూడా మనిషి. మాది పులిచెల మండలం. ఎలా ఉండేవాడు మీతో అప్పట్లో ఎమ్మెల్యేగా? మంచిగా ఉండేవాడు, మంచి ధైర్యస్తుడు, మంచి వర్కులు చేసేవాడు, మంచి పనులు చేసేవాడు, బాగున్నాడు. మీరు ఎక్కడి నుంచి? మరి కాళహస్తి అండి. మీతో బాగున్నాడా? మంచి వ్యక్తి, మంచి పరిచయంలో వచ్చి మంచి చేసేవాడు. 10 మందితో ఆప్యాయంగా మాట్లాడి అన్ని సమస్యలు ఉంటే పరిష్కరించేవాడు. ఒక మంచి పెద్ద దిగ్గా ఉన్నాడు. పెద్ద దిక్కును కోల్పోయినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెద్ద మాది పక్కన రంగపేట. ఎలా ఉన్నాడు మీ పక్కూరే? సాయం చేస్తాడు. మీరు ఎక్కడి నుంచి? వెంకటగిరి. పరిచయం బంధు బాబాయ్. మొత్తం మీద ప్రతి ఒక్కరూ ఏదైతే రామ్మూర్తి నాయుడు తమతో ఎంతో సన్నిహితంగా ఉన్నవాడు, ఒక అధికారికి, ఒక ప్రజాప్రతినిధిగా ఏనాడు అధికార దర్పం చూపించలేదంటూ తమతో చాలా సన్నిహితంగా ఉండి కలుపుగోలుగా ఉండేవాడు. ధైర్యస్తుడు, ప్రజాసేవతో పాటు ఏదైతే ప్రజలకు ఏ సేవ చేయాల్సిన చేసే వ్యక్తి అంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఏదైతే మీరెక్కడి నుంచి వచ్చారు? మేము పాకాల మండలం నేలదానిపల్లి. అతను మాకు 94 నుంచి 99 వరకు ఎమ్మెల్యేగా ఉండేవారు. మాకు కావాల్సినట్టు ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు తీర్చడంలో ఆయన ముందుండేవారు. ఎప్పుడు ప్రజలకు ఏ అవసరం వచ్చినా
వెంటనే స్పందించేవాడు. వారందరికీ అందరి మా హృదయాల్లోనూ ఆయన గూడు కట్టుకుని ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ అతను లేని లోటు ఈరోజు మాకందరికీ కనిపిస్తూ ఉంది. ఆ బాధను మేము తీర్చుకోలేకుండా ఉన్నాం. మీరమ్మా, మీరెక్కడ నుంచి? మేము పులిచెర్ల మండలము. నేను మండల టీడీపీ వైస్ ప్రెసిడెంట్ ఇనాయతుల్లా నా పేరు. పేదల పెన్నిది, పేదల అభ్యున్నతికి కొనసాగించిన ఏకైక గణనీయమైన నాయకుడు నారా రామ్మూర్తి నాయుడు గారు. చాలా శోక సముద్రంలో ఉన్నాము. తీరని లోటు తెలుగుదేశం పార్టీకి కూడా. అదేవిధంగా అంచులంచులుగా కార్యకర్తలకు బలోపేతం చేసిన నాయకుడు కాబట్టి ప్రతి ఒక్కరికి అండదండగా ఉండి భరోసాను ఇచ్చి తెలుగుదేశం కుటుంబాన్ని 1994లో ఉన్నతమైన స్థానాన్ని తీసుకుని వచ్చిన ఏకైక నాయకుడు నారా రామ్మూర్తి నాయుడు గారు అనేసి మేము గలం విప్పి చెప్తున్నాము. ఆయన లేని లోటు బాధాకరంగా తెలుగుదేశంకి చాలా ఇదిగా ఉన్నది. అమ్మ మీరే? కుప్పం నియోజకవర్గం నుండి వచ్చాను సార్. నా పేరు అనసూయ, నేను నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు. నారా రామ్మూర్తి నాయుడు గారి వార్త వినగానే ఆయన మరణం ప్రజలకు చాలా తీరని లోటు అని చెప్పి భావిస్తున్నాం. నారా వారి కుటుంబం కూడా చాలా శోకతప్త హృదయాలతో ఉన్నారు. కానీ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరుస్తూ వారి కుటుంబానికి ఆ భగవంతుడు వారికి సరి అయిన మార్గాన్ని ఇవ్వాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటున్నాను సార్. నేను తిరుపతి నుంచి వచ్చానండి. నేను 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఈరోజు నారా రామ్మూర్తి గారి మరణ వార్త విని ఇక్కడ దూరంగా ఉన్నాను. ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు, చాలా కాలం రాజకీయాల్లో అన్న తరఫున చేసేవాడు కదా, ఎలా ఉండేవాడు ఆయన మీతో? ఆయన అందరితో కూడా చాలా స్నేహభావంగా ఉండేవాడు. ఎవరైనా ఏ కష్టమైనా వస్తే వెంటనే ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ఆ కష్టాన్ని కూడా తన సొంత కష్టం అనుకొని తీర్చేవాడు. చాలా మంచి మనిషి. ఈరోజు ఈ చంద్రగిరి నియోజకవర్గానికి తీరని లోటు. అతని ఆత్మకు అలాగే ఆ ఇంటికి కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మీరే? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. రామ్మూర్తి అన్న మాకు బంధువులేను. చాలా మంచి వ్యక్తి రామ్మూర్తి అన్న. చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉండటం వల్ల ఇక్కడ లోకల్గా కూడా అందరినీ బంధువుల్ని అన్ని విధాలుగా ఏ ఆపదన్నా కానీ పట్టించుకొని చూసుకొని బాగా చూసుకునేవాడు. ఈరోజు ఆయన లేని లోటు తీర్చలేమనుకుంటున్నాను. మీరే? రాజంపేట నుంచి వచ్చినాము. ఎలా ఉండేవాడు మీతో? బాగున్నారు, చాలా మంచి. మొత్తం మీద ప్రతి ఒక్కరూ రామ్మూర్తి చాలా చంద్రబాబు సహాయకారిగా ఉంటేనే తమ సమస్యల పట్ల సద్భావంతో స్పందించేవాడు, సమస్యలను తీర్చడానికి ప్రయత్నించేవాడు అంటూ చెప్తున్నారు. మొత్తం మీద ప్రతి ఒక్కరూ ఆయనకు కడసారి చూపుగా నివాళులు అర్పించడానికి వెళ్తున్నారు. మీరెక్కడి నుంచి? నెరవేలు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు నేను మొక్కున్నా, చంద్రబాబు నాయుడు బయట వస్తానే పొట్టేలను కొడతానని మొక్కున్నా. కొట్టినా, డిన్నర్ పెట్టినా. నాన్న భార్య వచ్చినారు. ఇప్పుడు రామ్మూర్తి అన్న చూడడానికి వెళ్తున్నారు. మీకు పరిచయం అన్న బాగా? పరిచయం. మొత్తం మీద అయితే ప్రతి ఒక్కరూ తమ ఆవేదనను, తమ బాధను వెల్లిపురుస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రామ్మూర్తి నాయుడు మరణం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని వీరు చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే 94-99లో ఎమ్మెల్యేగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో గణనీయమైన మార్పు నియోజకవర్గంలో తీసుకొచ్చాడు. ఏదైతే చంద్రబాబు నాయుడు తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా నడిపించిన వ్యక్తి అంటారు. ఏకకాలంలో తన 4 దామోదర్, ప్రస్తుతం చూస్తూ ఉంటే చాలా మంది ప్రముఖులు కూడా తుది వీడ్కోలు పలికేందుకు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. మోహన్ బాబు అలాగే చంద్రబాబు కుటుంబ సభ్యులు కానివ్వండి, లేకపోతే చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. సో ఎప్పటి వరకు కార్యక్రమం స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది? ఎవరెవరు వస్తూ ఉన్నారు ప్రస్తుతానికి? మోనిషా, ఇప్పటి వరకు ఏదైతే మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్తో పాటు అదేవిధంగా మోహన్ బాబు, అదేవిధంగా సినీ రంగానికి మోహన్ బాబు కుమారుడు మనోజ్ కూడా వచ్చారు. వీరితో పాటు కొంతమంది రోహిత్కి సంబంధించిన సినీ నటులు కూడా చాలామంది ఆయన్ను పరామర్శించడానికి వచ్చారు. మరోవైపు ముఖ్యంగా ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా పెదకూరుపాడు ఎమ్మెల్యే అయిన భాష్యం ప్రవీణ్, వీరందరితో పాటు సీనియర్ నాయకులు ప్రస్తుతం వైసీపీలో ఉన్న కర్ణం బలరాం కూడా ఉదయమే ఇక్కడికి వచ్చి రామ్మూర్తి నాయుడుతో తనకున్న సన్నిహిత సంబంధాలను, అదేవిధంగా ఆయనకు నివాళి అర్పించడానికి ఆయన ప్రత్యేకంగా వచ్చారు. అదేవిధంగా టీటీడీ అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఏదైతే అఫీషియల్స్ కూడా పెద్ద సంఖ్యలో ఇటు చేరుకున్న పరిస్థితి. మొత్తం మీద 2 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్తున్నారు. 2 గంటల తర్వాత ఏదైతే అంత్యక్రియల కార్యక్రమం క్రతువు ప్రారంభమవుతుంది, అది 3-3:30 లోపల ముగిసే
అవకాశం ఉంది. 4 గంటల తర్వాత రావుకాలం వచ్చే అవకాశం ఉండడం వల్ల ముందుగానే ముగించడానికి ఏదైతే వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారో, ఏదైతే తమ తల్లిదండ్రుల సమాధి చెంతనే దిగువన ప్రస్తుతం తల్లిదండ్రుల సమాధి దిగువ ప్రదేశంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మనిషా అయితే మరోవైపు ఇప్పటికీ పెద్ద ఎత్తున ప్రవాహంలాగా కార్యకర్తలు కానీ అటు ప్రజలు కానీ చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో అటు వచ్చి చివరిసారిగా తమ నాయకుడిని కడసారి చూసుకుంటున్నారు ఇక్కడ. మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ దామోదర్.